Hi guys, welcome back to our channel and good morning. If anyone is watching my channel for the first time, please do subscribe. అండ్ ఇక్కడైతే శివరాత్రి ముందు రోజు అన్నమాట మేమైతే టెంపుల్ ఎదురుగు నుంచి పాస్ అవుతుంటే అలా టెంపుల్ ఓపెన్ ఉంది, మేబీ 10 o'clock అరౌండ్. సో దర్శనం చేసుకుందామని చెప్పేసి వెళ్ళాము. ఇదైతే నిజామాబాద్లో చాలా ఫేమస్ అయిన టెంపుల్ కంటేశ్వర్. ప్రతి ఒక్కరికి తెలిసిన టెంపుల్ ఇది. అండ్ మీకు తెలుసా లేదా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇక్కడైతే బిహాఫ్ ఆఫ్ శివరాత్రి డెకరేషన్ అయితే స్టార్ట్ చేశారండి. ఎంత బాగా ఉందంటే చాలా బాగా డెకరేషన్ ఓన్లీ విత్ ఫ్లవర్స్ లీవ్స్తో చేశారు. చూస్తున్నారు కదా, డెకరేషన్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనం కోరుకున్న ప్రతి ఒక్క కోరిక 100%గా ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది. అండ్ ఇక్కడ ఇది స్వయంభుగా వెలిసిన శివుడు అన్నమాట. సో ఎవరైతే కంఠేశ్వర్ని విజిట్ చేయలేరో ఖచ్చితంగా విజిట్ చేసేసుకోండి. ఇదైతే మనకి కంఠేశ్వర్. సో ఇక్కడైతే మనకి అన్న పూజ, ఇంకా అభిషేకాలు ఇవన్నీ చాలా బాగా చేస్తారన్నమాట. మేము ఎవ్రీ ఇయర్ ఇక్కడనైతే ఖచ్చితంగా అన్న పూజ చేసుకుంటాం శ్రావణ మాసంలో. సో ఇక్కడైతే చూస్తున్నారు కదా, ఇదైతే నంది శివుడికి ఎదురుగా ఉంటుంది. నంది చెవులో చెప్పింది ఖచ్చితంగా అవుతుంది అంటారు. అండ్ నేనైతే ఇలానైతే 2 కోరికలు ఉండే నాకు, అవి అయితే తీరిపోయాయండి. సో మీరు కూడా ఎవరైనా ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఇదనే కాదు ఎక్కడైనా కూడా నంది చెవులో చెప్తే మాత్రం 100%గా నెరవేరుతుంది. మేమైతే ఇక్కడ మా దర్శనం చేసేసుకొని వెళ్ళిపోతున్నాం అనమాట. సో శివరాత్రి రోజు కూడా ఖచ్చితంగా విజిట్ అవుతాము. ఇక్కడనైతే శివరాత్రి రోజు చాలా క్రౌడ్ ఉంటుందండి. మినిమం మీకు దర్శనం కావడానికి 2 to 3 hours పడుతుంది. ఇక్కడనైతే లైన్ ఇక్కడ నుంచి పాలిటెక్నిక్ గ్రౌండ్ దాటిపోతుంది. నిజామాబాద్లో ఉన్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తుంది అండ్ ఐడియా కూడా ఉంటుంది. అండ్ మేమే కాకుండా చాలామంది కూడా దర్శనం చేసుకోవడానికి అయితే ఒక డే బిఫోర్ వచ్చేసారు. సో చూస్తున్నారు కదా, డెకరేషన్ లైటింగ్స్తో ఫ్లవర్స్తో చాలా బాగుంది. అండ్ హ్యాపీ శివరాత్రి టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వాచింగ్. బాయ్.